చూడండి ఎలా ఉందో, మీకు తినాలనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా ఉంది. హలో, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు లాక్స్. నేను మీ లక్ష్మి. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీ ముందుకు మరో వంటకంతో వచ్చాను. అదేంటంటే చింత చిగురు కోడిగుడ్ల కూర చేస్తున్నా. అది ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తా రండి. 100 గ్రాములు చింత చిగురు తీసుకున్నా. ఇది మంచిగా ఇట్లా పుల్లలు లేకుండా ఏరి పెట్టుకోవాలి. 5 ఉల్లిపాయలు తీసుకున్నా. 4-5 పచ్చిమిరపకాయలు, 8 కోడిగుడ్లు ఉడకబెట్టాను. ఇప్పుడు మనము ఇవంతా శుభ్రం చేసి ఉల్లిపాయలు కట్ చేసుకుని కూర రెడీ చేసుకుందాం. చింత చిగురు ఎండాకాలం బాగా దొరుకుతుందండి. పల్లెటూరులో అయితే ఫ్రీగా తెంపుకోవచ్చు. మనకు సిటీలో కాబట్టి మనం కొనుక్కొచ్చుకొని ప్రతి ఒక్కరు తినవలసిందే. ఇది పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకొని చేసుకోవచ్చు, చికెన్ల మటన్ల ఈ కోడిగుడ్ల అన్నిట్లో వేసుకుంటే చాలా మంచిది. ఎముకలకు చాలా బలం అండి. మనకి దీంట్లో పోషకాలు బాగా ఉంటాయి. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఆకుకూరలకు అన్నిటికంటే దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఒట్టిగా చింత చిగురు, ఒట్టిగా ఉల్లిపాయలు కోసుకొని కూడా వండుకొని తినచ్చు, అంత బాగుంటుంది చింత చిగురు. ఇలా పుల్లలాగా ఏరేసి పక్క పెట్టేసుకొని దీన్ని మంచిగా ఇట్లా నలుపుకోవాలి. ఇలా నలుపుకొని కూరలు వేసుకుంటే దాంట్లో మనకు కనబడది, ఉడికిపోతుంది మంచిగా. ఇట్లా ఆకులు వేస్తే ఏంటంటే ఆకుల్లాగానే కనబడుతుంది మనకు కూరలా. ఇలా చేసుకోవాలి. పప్పులు వేసుకున్నా ఇలానే చేసుకోవాలి. మన కోడిగుడ్ల కూర కానీ, చికెన్ కూర కానీ, మటన్ల చాలా బాగుంటుంది. అన్నిట్లో వేస్తే బాగుంటుందండి ఇది. మీలో ఎంతమందికి చింత చిగురు ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తెలపండి. చింత చిగురు అయిపోయిందండి ఇట్లా నలపడము. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసేసి కూర రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కూర మంచిగా కలుపుకోవాలి కదా, అందుకని ఎక్కువ ఉల్లిపాయలు పడుతుంది. ఇంకేం వేయం కదా ఇందులో, మనం చింతపండు కానీ టమాటా కానీ చింత చిగురు ఒకటే వేసి ఉల్లిపాయలు ఎక్కువ పోసుకోవాలి. చింత చిగురులా ఏం వేయద్దు, టమాటా చింతపండు ఏం వేయద్దు అని చెప్పిన కదా. ఇదే పులుపుగా ఉంటుంది, అందుకని చింతపండు అది ఏం వేసుకోకూడదు. ముదురాకు కూడా మనం ఉడకబెట్టుకొని చింతపులుసులాగా పిసుకొని పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. దాని పువ్వు కూడా మనము పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. విటమిన్ బాగా ఉంటుంది దాంట్లో, సి విటమిన్. ఎవరైనా మీకు దొరికితే కంపల్సరీగా తినండి. ఎండాకాలంలో మనకు చింత చిగురు దొరికినట్టే మామిడి పండ్లు వస్తాయి, నేరేడు పళ్ళు వస్తాయి, పనస పండ్లు వస్తాయి, అవి కూడా తీసుకోవాలి. దానికి బదులు ఈ చింత చిగురు కూడా మనకు చాలా ఉపయోగము. మామిడి పండు ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు తినొద్దు అది ఇది అంటారు. తినాలి, ఏ సీజన్ పండుకు ఆ సీజన్లో తినాలి. 2 ముక్కలు 1 ముక్క తినాలి షుగర్ ఉన్న వాళ్ళు. నేరేడు పండు అయితే పుష్కలంగా తినచ్చు, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకు అది చాలా ఉపయోగము. నేరేడు పండు గింజ కూడా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని అవి టీలో కలుపుకొని తాగితే ఇంకా చాలా మంచిది. మీరందరూ చేయవలసిన పనులు, షుగర్ ఉన్న వాళ్ళు ఇది చేయవలసిందే. ఇప్పుడు నేరేడు పండ్లు వస్తాయి, పనస పండ్లు కూడా వస్తాయి, అవి కూడా తినవలసిందే. ఎందుకంటే ఎండాకాలమే వస్తాయి కాబట్టి కంపల్సరీగా మనం తీసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయింది. 4-5 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీరుకోవాలి. నేను ఇలానే పొడుగ్గా వేస్తాను, మీరు చిన్నగా కావాలనుకుంటే చిన్న కట్ చేసుకోండి. కూర రెడీ చేసుకుందాం పదండి. ఇప్పుడు మనము స్టవ్ ముట్టించుకుందాము. స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టేసుకొని కోడిగుడ్లు చింత చిగురు కూర తయారు చేసుకుందాము. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు మనము 2 స్పూన్ల నూనె వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు నూనెలో వేసేసుకుందాం. ఇది కొంచెం ఇలా కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు ముందుగా ఎందుకు వేస్తానంటే ఇవి మంచిగా ఉడుకుతాయి ఉల్లిపాయలు, అందుకే ఉప్పు వేసుకుందాం. ఇది ఎర్రగా మంచిగా వేగాలి, పచ్చివాసన కూడా పోవాలి ఉల్లిపాయ. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుందామండి, ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయినాయి, ఉల్లిపాయలు ఉడికిపోయినాయి. సిమ్లో పెడితే ఏంటంటే ఇలా మంచిగా ఉడుకుతాయి. మంట హైలో పెడితే మాడిపోతుంది, ఇదే ఫ్రై లాగా అవుతాయి. ఇంకా అట్లా కాకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఉడకాలి, కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాము, మూత తీసి. పచ్చివాసన పోయింది,
ఇలా కావాలి, మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఒక అర స్పూను పసుపు, మన కారం సరిపోనంత వేస్తా. నేనైతే 4 స్పూన్లు వేస్తాను, మీకు ఎంత కావాలంటే అది వేసుకోండి. నేను కారం ఎక్కువే తింటా. పెద్ద స్పూన్ కాదండి, ఈ చిన్న స్పూన్ తోటి నేను 4 వేసాను. చింత చిగురు ఇలా నలుపుకోవాలి, ఎందుకంటే ఇట్లా నారలు చిన్న కర్రలాగా ఉంటాయి, ఇవి పక్క పెట్టేసేయాలి. ఇది ఉడకది, ఇవి తీసి ఇట్లా పెట్టేసి ఈ చింత చిగురు ఇప్పుడు ఇందులో కూరలు వేసేసుకుందాం. సన్నగా ఎందుకు నలుపుకున్నాక మంచిగా ఉడికిపోతుంది. చింత చిగురు మీకు కనబడదు ఇందులో కూరలో. చూడండి ఎలా ఉందో, బాగా కనిపిస్తుంది కదా. ఇట్లా ఉల్లిపాయ కర్రీ కూడా చేసుకోవచ్చు, చింత చిగురు ఉల్లిపాయ కూర, అది కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఉడకాలి, మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనిద్దాం. ఉడికిందో లేదో చూద్దాం. మూత తీసి ఉడికిపోయింది. గ్రేవీ లాగా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఇట్లా ఘాట్లాగా పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా ఘాట్లు ఎందుకు పెడతానంటే ఇందులోకి జ్యూస్ పోయి మంచిగా ఆ కూర కూడా ఇందులో మంచిగా ఉప్పు కారం పట్టి బాగుంటుంది కోడిగుడ్డు. ఇప్పుడు కలుపుకుందాం బాగా. కొంచెం కోడిగుడ్లు కొద్దిగా ఉడకాలి, కొంచెం ఇందులో జ్యూస్లో ఈ గ్రేవీలో ఉప్పు కారం పట్టాలి కదా గుడ్లకి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాం మూత తీసి. ఇలా ఆయిల్ బయటకి ఇలా రావాలి పైకి. చూడండి ఎలా ఉందో, ఉడికిపోయింది మంచిగా. దీంట్లో ధనియాల పౌడర్ కానీ మసాలా పౌడర్ కానీ కొత్తిమీర కానీ అసలు ఏమీ వేసుకోరు. వేసుకోకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేస్తున్నా, ఒక అర స్పూన్, ఇంకంతే, ఇంకేం అవసరం లేదు దీనికి. ఇదే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూర. చూడండి ఎలా ఉందో, మీకు అసలు తినాలనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా ఉంది. కోడిగుడ్లు చింత చిగురు కూర అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మీకు తినాలనిపిస్తుందా? కొందరు చేసుకొని కామెంట్ బాక్స్లో తెలిపండి నాకు. ఇప్పుడు మనము ఒక బౌల్ వేసుకుందాం. కోడిగుడ్లు చింత చిగురు కూర రెడీ అయిందండి. ఇప్పుడు మనం చింత చిగురు కోడిగుడ్ల కూర రెడీ చేసాం కదండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను, మీరు కూడా చేసుకుందరు. చింత చిగురు కూర అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇది ఎండాకాలంలో వస్తుంది, వేరే కాలంలో అసలు రాదు. అందుకే ఇది అయిపోయేదాకా మేము తెచ్చుకుంటాము. పప్పులు కానీ పచ్చడి కానీ మటన్ చికెన్లో అన్నిట్లో వేస్తాను నేను. ఇప్పుడు కోడిగుడ్లు చేసి మీకు చూపిస్తాను. కోడిగుడ్డు చూడండి, దీంట్లో పులుసు పోయి మంచిగా ఉడికిపోయింది. ఇది కూడా ఇదిగా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా మార్కెట్కి వెళ్ళి చింత చిగురు తెచ్చుకొని వండుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వంటకంతో మేము ముందుకు వస్తాం. బాయ్.